హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన ఎగ్ నూడిల్స్ అండి. చాలా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఒక నూడిల్స్ మాత్రం తెచ్చుకుంటే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ పోసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వాటర్ని మరగనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు, మసులుతున్నప్పుడు నీళ్ళు దాంట్లోకి నూడిల్స్ని వేసేసుకోవాలి. అలానే వేసుకోవాలి, విరగొట్టకుండా డైరెక్ట్ అలానే వేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒకసారి ఇలా కదిపి ఒక 5 to 6 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 80% వరకు ఉడకాలండి నూడిల్స్ అనేది. చూడండి, ఈ విధంగా ఉడకాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. అవి జస్ట్ మనం చేయితో ఇలా అన్నప్పుడు రెండుగా కట్ అవ్వాలి, అంతే. ఇంకా ఉడకలేదు, ఇంకొక 1 మినిట్ వరకు ఉడకనిద్దాము. చూడండి, 1 మినిట్ వరకు ఉడికింది కదా. ఇప్పుడు ట్రై చేద్దాము. ఓకే, ఉడికిపోయిందండి. 80% వరకు ఉడికింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుందాము. ఎప్పుడైనా నూడిల్స్ పెట్టేటప్పుడు దాంట్లో ఆయిల్, సాల్ట్ వేసుకోవడం వల్ల అవి పొడి పొడిగా వస్తాయి. అలాగే ఇలా వేసుకున్నాక వెంటనే చల్లనీళ్ళు వేసుకోవాలండి. చల్లనీళ్ళు వేసుకోవడం వల్ల అవి అతుక్కోకుండా కూడా ఉంటాయి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. నూడిల్స్ని చూడండి ఎలా వచ్చాయో. ఓకే, ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇలా ఈ విధంగా ఉడకాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్లోకి ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక దాంట్లోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి ఇప్పుడు నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇలా పగలగొట్టి వేసేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లోకి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇలా పగలగొట్టి వేసేసుకుంటే 3, మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే 3 తీసుకున్నాను, 3 వేస్తున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే 4 వేసుకోవచ్చు, 5 కూడా వేసుకోవచ్చు. ఇలా వెంటనే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. అది పూర్తిగా పొడి పొడిగా అయ్యే వరకు ఆయిల్లోనే ఇలా కలిపేసుకోవాలి. కొంచెం స్పీడ్గానే కలిపేసుకోవాలి, ఎందుకంటే సైడ్లు కింద అతుక్కుపోతుంది కదా. సో అందుకని ఇలా కలుపుతూ పొడి పొడిగా అయ్యే వరకు చేసుకోవాలి. ఎగ్ అనేది మనకు కర్రీలో వేస్తే పొడి పొడిగా ఎలా అవుతుంది అలా అవుతుందండి ఇలా కలుపుతూ ఉంటే. పచ్చివాసన కూడా ఆయిల్లో ఉడకబెట్టడం వల్ల పచ్చివాసన అనేది కూడా ఉండదు ఎగ్గుకి. చూడండి, ఈ విధంగా అవుతుంది. ఓకే, రెడీ అయిపోయినట్టే మనకిది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాము. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అల్లం వెల్లుల్లిని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా లైట్గా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వెల్లుల్లి అనేది ఫ్రై అవుతుంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆయిల్లో. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలానే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగాలి. ఇలా లైట్గా వేగే వరకు, అంటే మరి మొత్తం కలర్ చేంజ్ అవ్వకూడదండి, జస్ట్ ఆయిల్లో వేగాలి. నెక్స్ట్ దీంట్లోకి క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ ఒకటి ఉన్నా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. మన దగ్గర ఏవి ఉంటే వెజిటేబుల్స్ అవి వేసుకోవచ్చు. ఇది కూడా ఇష్టం అండి. లేదు ఓన్లీ సింపుల్గా చేసుకుంటామంటే క్యారెట్ కూడా స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి. లైట్గా వేగినాక ఒక 1 మినిట్ తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను టమాటో కెచప్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ 1 టేబుల్ స్పూను సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ వేసుకున్నాక అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది. మనము నూడిల్స్లో కూడా సాల్ట్ వేసాం కదా, సో అందుకని కొద్దిగానే వేసుకోవాలి సాల్ట్. వేసుకొని ఇలా ఒక 1 మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది సోయా సాస్ వేసేసరికి. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని నూడిల్స్ని వెంటనే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. వెంటనే స్పూన్ పెట్టి గట్టిగా కలపకూడదు. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఫ్రై చేసుకున్న
ఎగ్ మిక్చర్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలండి. లేదంటే 2 స్పూన్లు తీసుకొని కూడా కలుపుకోవచ్చు. అలా అయితే ఈజీగా కలుస్తుంది. చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పొడి, మిరియాల పొడిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాల పొడి అనేది హెల్త్కి కూడా మంచిది కదా, సో అందుకని మిరియాల పొడి వేసుకుంటున్నాను. అది వేసినాక ఇలా మొత్తం అంతే కలిసేలాగా కొంచెం అవి విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 1 మినిట్ వరకు మూతబెట్టి చిన్న మంట పైన ఉంచేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత తీసేసి దీనిపైన ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. మనకు ఎగ్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో, యమ్మీగా ఉంది. వీడియోను కంప్లీట్గా చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అందుతాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మంచి సపోర్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.